ఆవిష్కరణ సీఎం రేవంత్ అన్న చెప్పింది. తెలంగాణ తల్లి విగ్రహ రూపకల్పనపై కసరత్తు జరుగుతుంది. ప్రతి ఏటా వేడుకలు నిర్వహిస్తామని వెల్లడి. ఎందుకు డిసెంబర్ 9 ఎందుకు? డిసెంబర్ 9 ఎందుకు పెట్టండి మరి? మరి అదే ఆ రోజు తెలంగాణ సోనియా గాంధీ పుట్టినరోజు. చూసిన అది జనాలను అంటే ఇప్పుడు తెలంగాణ తల్లిగా అభివర్ణిస్తారా? ఎంత క్రూరమైనది ఆయన భావజాలం చూడు. అమరవీరులు ఇప్పుడు బొమ్మను చేంజ్ చేస్తారని ఆయనతో సోనియా గాంధీ ఫోటో సేమ్ షేప్ అట్నే వస్తుంది. అంతేనా? సోనియా గాంధీ సోనియా గాంధీ మోడలే. తెలంగాణ తల్లిని ప్రకటిస్తున్నా సోనియా గాంధీ మా తెలంగాణ తల్లి అంటున్నారు జనాలు. 1600 మంది కాంగ్రెస్ పార్టీకి తల్లి ఆమె. తెలంగాణకి ఎట్లయితే ఏమో మరి ఆయనకే ఉండాలి నిబంధన. కాంగ్రెస్ పార్టీకి తల్లి, కాంగ్రెస్ పార్టీకి తల్లి, కాంగ్రెస్ పార్టీకే తల్లి. తెలంగాణకు తల్లి కానే కాకూడదు. ఎట్లా కాకూడదు అంటే 1600 మంది పిల్లలు చచ్చిపోయారు చూసినావా? వాళ్ళు అసలైన తల్లులు. మరి వాళ్ళను బలిగోరింది ఎవరు? వాళ్ళు ఎవరు? బలిదేవత అన్న రేవంత్ రెడ్డి తెలంగాణ తల్లి వరాలిచ్చే దేవత. ఎట్లయింది వరాలిచ్చే దేవత? బలిదేవత అని రేవంత్ అన్ననే అన్నాడు. వీడియోలే ఉన్నాయి వెనకట మాట్లాడినాయి టీడీపీలు ఉన్నప్పుడు. ఇక ఇండియా కూటమిలో చేరి అధిరకాడికి దోసుకోండి. కొత్త పార్టీలను ఆహ్వానించిన మల్లికార్జున ఖార్గే నైతికంగా మోదీ ఓడిపోయారని కామెంట్. రాజ్యాంగ పరిరక్షణకు అన్ని పార్టీలు ఏకం కావాలని పిలుపు. ఎన్డీఏకు దేశవ్యాప్తంగా గట్టి పోటీ ఇచ్చామని వెల్లడి. ఐక్యంగా సమన్వయంతో ముందుకెళ్లినట్టు వివరణ. బీజేపీ ఫాసిస్ట్ పాలనకు వ్యతిరేకంగా పోరాటం ఆపబోమన్న కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖార్గే. ఏడుండు సోనియా పక్కన చూడాలి చూస్తే నిమ్మలం అవుతుంది. నాకు నిమ్మలం అవుతుంది. ఏడు ఇక సోనియా గాంధీ ఇక్కడ మల్లికార్జున ఇక్కడ కూర్చుంటా. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, అఖిలేష్ ఇలా ముఖాలు బ్లర్ అయినాయి అన్న. అంటే మనం నైతికంగా ఓడిపోయిందట. అరే రావాలంటున్నారు బాయి కాడా. ఇక ఇది హైదరాబాద్ లో ప్రపంచ వరి సదస్సు రేపటి నుంచి 2 రోజుల పాటు సెమినార్స్. 30 దేశాలకు చెందిన వరి ఉత్పత్తుల ప్రదర్శన. రాష్ట్రం నుంచి ఎగుమతులకు వెసులుబాటు. ఉన్న రైతును కాపాడుతుంది చాలు కదన్నా. ఇది మల్లికార్జున గారికి ఎట్లా అంటాడు? పార్టీలు ఏకం కావాలని ఎన్డీఏకి దేశవ్యాప్తంగా గట్టిపోటీ ఇచ్చామన్నట్టు. అంటే 240 సీట్లకు 99 సీట్లు గట్టిపోటీ మరి ఆయన నైతికంగా ఎట్లా ఉన్నాడు? చెప్పుకుంటారే వాళ్ళు. ఏమంటున్నా, తెలంగాణ ఇచ్చిందే సోనియమ్మ అని చెప్పుకున్నారు. తెలంగాణ దేవతనే సోనియమ్మ అని చెప్పుకుంటారు. అట్లా చెప్పుకుంటారు వాళ్ళు కూడా. ఎన్నికల ముందుకు పొత్తులో భాగంగా నితీష్ కుమార్ తోటి చంద్రబాబు తోటి పోటీలో నిలబడి గెలిచి అయిపోయింది. వాళ్ళని అందులోకి వెళ్ళి లాగి వీళ్ళ పార్టీలు కలుపుకోవడం. వీళ్ళకి ఏ పార్టీ నైతికత ఉంది? వీళ్ళకు ఉందా నైతికత? వీళ్ళకు రాజ్యాంగ స్ఫూర్తి ఉంది. అసలు రాజ్యాంగం మన రాహుల్ గాంధీ ప్రతి సభలో అది పట్టుకొని పోతారు. రాజ్యాంగాన్ని పట్టుకోరు. మరి ఇది రాజ్యాంగ స్ఫూర్తినా? అల్లకున్నలను తీసిపీకడం రావడం. మీరు రాండ్రి మాట్లాడదాం, మీరు రాండ్రి చేద్దాం. బలమైన ప్రతిపక్షంగా ఉండమనే జనాలు ఓటర్ తీర్పు ఇచ్చారు. ఏమంటే 233 సీట్లు ఇచ్చారు. వాళ్ళకు అధికారంలో ఉండే అని చెప్పి జర్ర బెదిరి పెట్టి 293 సీట్లు ఇచ్చారు. మరి అధికారం కంటే 272 కావాలి. అంతకంటే 21 సీట్లు ఎక్కువ ఇచ్చారు. మరి వాళ్ళ మ్యాండేట్ని తప్పు పడతావా? ప్రజల అంగీకారం తప్ప. మరి వీళ్ళు దీనికి సమాధానం చెప్పాలి. ఇక్కడ ఉన్న లీడర్లు వీళ్ళందరూ ఏం చేస్తారంటే ఇప్పుడు వీళ్ళు చేసేది తప్పని చెప్పుకోరు. జనాలకు అర్థమవుతుంది కదా. మరి రాజ్యాంగ స్ఫూర్తి అనేది ఎంత అవగాహన లేదు. నీతి ఏం చేస్తారంటే ఎదుటోని నీతి చెప్తారు. ఎదుటోని చెప్తారు, మనకు వర్తించదు. కాంగ్రెస్ లీడర్లు ఈ లెఫ్ట్ ఐడియాలజీ మేధావులు, సోకాల్డ్ మేధావులు ఇదే మాట మాట్లాడుతున్నావు. ఆయనకి ఏ పడే అర్హత లేదు 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 మరి అంతకన్నా మించిన లార్జెస్ట్ పార్టీ ఏమైనా ఉంటే తీసుకురండి. చెప్పాలి కదా. అది లేదు. అల్లు ఉంటుంది పొత్తులో ఇదే ఉంటుంది. మైకులు పట్టుకొని ఇదే ఎప్పుడు ఉంటుంది. నీతి ఎప్పుడు ఉంటుంది. నీతే. మళ్ళీ రాజ్యాంగాన్ని కాపాడింది వీళ్ళు, కూని చేసింది వీళ్ళు, సర్వనాశనం చేసి. అన్న కేసీఆర్ కోసం మాట్లాడాలి.